Hi friends, welcome to NSK Learning. Welcome to NSK Learning. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో త్వరలో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తెలంగాణలో రీసెంట్ గా టీచర్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది. మరలో త్వరలో టెట్ నోటిఫికేషన్ అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో రేపు 21 తోటి టెట్ ఎగ్జామినేషన్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. మరి నవంబర్ 3న డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో కాబట్టి మరి డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ లో వస్తే ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 3 months టైం ఇస్తారు. కాబట్టి మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి పర్టికులర్ గా అది ఎయిదర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి డిఎస్సి సాధించడంలో కీలకమైన పాత్ర వహించేటటువంటి డిఎస్సి సాధనలో కీలకమైన పాత్ర వహించేటటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఇవి ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి యాప్, వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇంగ్లీష్ మీడియంలో వీడియోస్, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్, టెస్టులతో సహా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 499, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 499. ఈ రెండు కలిపి ఉన్న కోర్స్ ఏమో 799 కి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి మరి ఎన్ఎస్కే లెర్నింగ్ కోర్సెస్ ని పర్చేజ్ చేసుకొని టీచర్ అవ్వాలనేటువంటి మీ యొక్క డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకోండి. ఇంగ్లీష్ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ అదర్ సబ్జెక్ట్స్ లో ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ మీకు ఒక గొప్ప ఆపర్చునిటీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మరి కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ కోర్సెస్ ని పొందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిఐఈలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి మోడర్న్ ఎడ్యుకేషన్ కోసం బ్రీఫ్ గా ఒకసారి డిస్కస్ చేద్దాం. మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ కోసం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ classified into 3 periods or 3 areas. First one ancient period, second one medieval period, and third one modern period అని చెప్పేసి చెప్తాం. సో ancient period, సో వేదిక్ ఎడ్యుకేషన్, అలాగే బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్, అలాగే జైన్ ఎడ్యుకేషన్. మరి మిడివల్ పీరియడ్ లో ఎడ్యుకేషన్ అంతా కూడా మనకి రిలేటెడ్ టు ద ఇస్లామిక్ ఎడ్యుకేషన్. బట్ మరి మోడర్న్ ఎడ్యుకేషన్, సో in Indian history of education, the modern education starts with advent of Europeans. So in Indian history of education, the modern history of Indian education started with advent of Europeans. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో భారతదేశానికి ఇండియాకి యూరోపియన్స్ యొక్క రాకతో ఇండియాలో మోడర్న్ హిస్టరీ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్తాం. సో మరి ఇండియాలో మోడర్న్ హిస్టరీ యూరోపియన్స్ ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ ఇన్ May 17, 1498 May 17న వాస్కోడా గామా బిలాంగ్స్ టు పోర్చుగీస్ కేమ్ టు ఇండియా. సో ఫస్ట్ ఇండియాకి పోర్చుగీస్ వాళ్ళు రావడం జరిగింది, తర్వాత డచ్, తర్వాత బ్రిటిష్, దెన్ ఫ్రెంచ్ అండ్ డెన్మార్క్ అండ్ ఫైనల్లీ ఫ్రెంచ్. సో ఇండియాకి మొత్తం పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్మార్క్, ఫ్రెంచ్ లాంటి యూరోపియన్స్ ఇండియాకి రావడం జరిగింది. అయితే ఇండియాకి ఎంతమంది యూరోపియన్స్ వచ్చినప్పటికీ కూడా ఇండియాని రూల్ చేసింది మాత్రం ఎవరని చెప్పేసి అంటే బ్రిటిష్. ఇండియాని రూల్ చేసింది ఎవరండి? బ్రిటిష్. అయితే the history of Indian education classified into
two areas or two periods. Number one, pre-independence. Number one, pre-independence. Number two, post-independence. So, number one, pre-independence. Number two, post-independence. So, from the period 1500 to 1947 AD. From the period 1500 to 1947 AD, this period history called as history of Indian education in pre-independence. History of Indian education in pre-independence. Next, post-independence. So, from 1947 to 1992. So, according to our syllabus, from 1947 to 1992, the history of education called as post-independence. So, malla the pre-independence history, classified into three periods. Pre-independence history classified into three periods. They are: number one, Christian missionaries period. Christian missionaries period from 1500 to 1773 AD. సో ఇండియాకి చాలా మంది యూరోపియన్స్ వచ్చినప్పటికీ కూడా ఇండియాని రూల్ చేసింది మాత్రం ఎవరని చెప్పేసి అంటే బ్రిటిషర్స్. ఇండియాని రూల్ చేసింది మాత్రం ఎవరని చెప్పేసి అంటే బ్రిటిషర్స్. సో ఈ బ్రిటిషర్స్ ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి, తర్వాత బ్రిటిష్ డైరెక్ట్ రూల్ అనేది ఇండియాలో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్ అయితే ఇండియాలో ఫస్ట్ ఈ ప్రీ ఇండిపెండెన్స్ హిస్టరీని మనం త్రీ పీరియడ్స్ గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏదంటే క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్, 1500 నుంచి 1773 వరకు ఉండే పీరియడ్ నేమో క్రిస్టియన్ మిషనరీస్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. అలాగే సెకండ్ వన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్ from 1773 to 1858 AD. From 1773 to 1858 AD. 1773 నుంచి 1858 వరకు ఉండే పీరియడ్ నేమో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్. సో ఈ పీరియడ్ లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ మెయిన్ గా 1813 చార్టర్ యాక్ట్, 1835 మెకాలే మినిట్స్, 1854 వుడ్స్ డిస్పాచ్. 1813 చార్టర్ యాక్ట్, 1835 మెకాలే మినిట్స్, 1854 వుడ్స్ డిస్పాచ్ మెయిన్ గా మనం డిస్కస్ చేస్తాం. అలాగే థర్డ్ వన్ ఏమో బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్. సో థర్డ్ వన్ ఏమో బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్. సో నెక్స్ట్ వన్ ఏమో బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్. ఇందులో మనం 1858 నుంచి 1947 వరకు రూల్స్ డిస్కస్ చేస్తాం. So the Indian history of education in pre-independence classified into three areas. First one, Christian missionaries period. Different European Christian missionaries అనేవి ఎలాంటి రిఫార్మ్స్ అనేవి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశాయి అనే విషయాన్నేమో ఈ పీరియడ్ లో డిస్కస్ చేస్తాం. అలాగే సెకండ్ వన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్. సో ఈ టైంలో మనకి ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్ లో డెవలప్మెంట్స్, 1813 చార్టర్ యాక్ట్, 1835 మెకాలే మినిట్స్, 1854 వుడ్స్ డిస్పాచ్. అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్ 1858 నుంచి 1947 AD వరకు ఉన్న పీరియడ్ ని బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ పీరియడ్ లో మెయిన్ గా డిస్కస్ చేసేవి 1882 హంటర్ కమిషన్, 1929 సార్జెంట్ కమిటీ, 1882 హంటర్ కమిషన్, 1929 హార్టాక్ కమిటీ అండ్ 1944 సార్జెంట్ కమిటీ. 1944 సార్జెంట్ కమిటీ. సో ఈ కమిటీస్ ఏ సిచ్యువేషన్స్ లో ఎస్టాబ్లిష్ అయ్యాయి, వీటి యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటనే విషయాన్ని ఇందులో మనం డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వన్ పోస్ట్ ఇండిపెండెన్స్. So the history of Indian education in post independence.
సో పోస్ట్ ఇండిపెండెన్స్ లో ఇండియన్ ఎడ్యుకేషన్ యొక్క హిస్టరీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రమ్ 1947 టు 1992. సో 1947 నుంచి 1992 వరకు ఉండేటువంటి పీరియడ్ ఏమో పోస్ట్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్, ఇందులో మెయిన్ గా మనం రాధాకృష్ణ కమిషన్, అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, రాధాకృష్ణ కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ 1952 to 53, అలాగే కొఠారి కమిషన్ 1964 to 66, అలాగే ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ 1977, అలాగే NPE 1986, POA ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992. సో ఈ టాపిక్స్ మనం ఇందులో మెయిన్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి మోడరన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి బ్రీఫ్ గా ఒక ఐడియా అన్నమాట. సో దీని గురించి మరింత డీటెయిల్ గా తెలుసుకోవాలంటే మరి మన NSK లెర్నింగ్ లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్స్ ఉంది, అలాగే దీంతో పాటుగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ కోర్స్ కూడా ఉంది. కాబట్టి ఈ రెండు కోర్సెస్ ని పర్చేజ్ చేసుకొని సో శుభ్రంగా చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.